30 నెలలుగా రిబన్ కటింగ్లు చేయడం తప్ప ఏ ఒక్క అభివృద్ధికి పనికి రేవంత్ సర్కార్ శంకుస్థాపన చేయలేదు. ఒక్క ఫ్లైఓవర్ కట్టని రేవంత్ రెడ్డి సైదాబాద్ ఫ్లైఓవర్ ప్రారంభించడానికి సిగ్గు లేకుండా సిద్ధమవుతోంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 620 కోట్ల వ్యయంతో ప్రారంభమైన ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుంది. సైదాబాద్ సంతోష్ నగర్ ఫ్లైఓవర్ పై పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. మరో మణిహారం వచ్చి చేరింది. పూర్తిగా హైదరాబాద్ లో ఎస్ఆర్డిపి ప్రాజెక్ట్ లో భాగంగా దాదాపు 42 నుంచి 43 ఫ్లైఓవర్లు నిర్మించ తలపెట్టినటువంటి నేపథ్యంలో పూర్తిగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఫ్లైఓవర్ల నిర్మాణానికి భారీగా కృషి చేసింది. 1000 కోట్లు ఖర్చు చేసి హైదరాబాద్ లో ట్రాఫిక్ ను తగ్గించేందుకు చేపట్టినటువంటి పనులు కూడా సత్ఫలితాలనిస్తున్నాయి. ఇప్పుడు తాజాగా ఏదైతే సైదాబాద్ సంతోష్ నగర్ లో ఉన్నటువంటి మరొక స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం కూడా పూర్తయింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం దీన్ని చేపట్టింది. కానీ 2.5 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని లేట్ చేస్తూ వచ్చింది, ఆలస్యం చేస్తూ వచ్చింది. ఫలితంగా ఇటు సంతోష్ నగర్ వాసులకు, సైదాబాద్ వాసులకు, ఓవైసీ జంక్షన్ వాసులకు, ఐఎస్ సదన్ వాసులకు కూడా పూర్తిగా వాహనదారులకు తీవ్రంగా ఇబ్బందులు ఎదురైనటువంటి పరిస్థితి. దాదాపు 620 కోట్లతో 3.32 కిలోమీటర్ల మేర ఈ ఓవైసీ జంక్షన్ నుంచి కావచ్చు ఇటు సైదాబాద్ వరకు ఏదైతే సంతోష్ నగర్ మధ్య ఏర్పడినటువంటి ఫ్లైఓవర్ ఏదైతే ఉందో పూర్తిగా నడకన 2.5 సంవత్సరాల నుంచి కాలయాపన చేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఫ్లైఓవర్ పనులకు సంబంధించినటువంటి జెట్ స్పీడ్ లో కొనసాగించి సుమారు హైదరాబాద్ లో 40 ఫ్లైఓవర్లను పూర్తి చేసింది. మిగతా 2-3 ఫ్లైఓవర్లకు మాత్రమే రిబ్బన్ కటింగ్ చేస్తున్నటువంటి పనులు చేపట్టి రిబ్బన్ కటింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి మాత్రమే కల్పించింది. 620 కోట్లతో పూర్తి స్థాయిలో ఫ్లైఓవర్ నిర్మాణం కూడా పూర్తయింది. దాదాపు 42 ఫ్లైఓవర్లకు గాను 40 ఫ్లైఓవర్లను సిద్ధం చేసినటువంటి నేపథ్యంలో ఎక్కడ కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించినటువంటి ఫ్లైఓవర్లకు కావచ్చు, భవనాలకు కావచ్చు రిబ్బన్ కటింగ్లు చేయడమే రేవంత్ రెడ్డికి పనిగా మారిపోయింది. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో దాదాపు 4 లైన్లుగా ఉన్నటువంటి ఈ ఫ్లైఓవర్ ఏదైతే ఉందో నల్గొండ క్రాస్ రోడ్ నుంచి వచ్చినటువంటి ప్రయాణికులంతా కూడా, వాహనదారులంతా కూడా ఈ ఫ్లైఓవర్ మీద నుంచి ఓవైసీ జంక్షన్ కు కేవలం 5 నిమిషాల్లో మాత్రమే చేరుకునేటువంటి అవకాశం ఉంది. గతంలో 35 నిమిషాల నుంచి దాదాపు గంట పాటు ఈ ట్రాఫిక్ లో నిత్య నరకం చూసేవాళ్ళు. ఈ లైన్ లో దాదాపు ఏదైతే 5 నుంచి 6 సిగ్నల్ ఉన్నాయి. 6 సిగ్నళ్లలో వెళ్లాలంటే కనీసం గంట పాటు ప్రయాణం ట్రాఫిక్ లోనే నిత్య నరకం చూసేటువంటి వాహనదారులకు ఒక ఊరటనిచ్చే అంశంగా ఈ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు కొనసాగాయి. హైదరాబాద్ లో ఇది సెకండ్ లార్జెస్ట్ స్టీల్ బ్రిడ్జ్ గా చెప్పుకోవచ్చు. దాదాపు 88 స్పాన్స్ ను కింద ఏదైతే స్టీల్ కు సంబంధించినటువంటి స్పాన్స్ ను ఏర్పాటు చేశారు. అటు ప్రమాదాలకు గురి కాకుండా ఉండేందుకు సూచిక బోర్డులతో పాటు ఆ డివైడర్లు ఏవైతే ఉన్నాయో, ర్యాంప్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో సిద్ధం చేశారు. ఆగస్టు 15వ తేదీన రేవంత్ రెడ్డి రిబ్బన్ కటింగ్ చేయబోతున్నారు. గత ప్రభుత్వం చేపట్టినటువంటి పనులన్నీ కూడా సత్ఫలితాలను ఇస్తుండటంతో హైదరాబాద్ కు సంబంధించినటువంటి అంశంలో నాటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కృషి మేరకు ఈ ఫ్లైఓవర్ల నిర్మాణం అనేది చేపట్టింది. ప్రస్తుతం మనం వెనక చూడొచ్చు, చాలా భారీ ఎత్తున ఏర్పాటు చేసినటువంటి ఫ్లైఓవర్ ఏదైతే ఉందో సుమారు 3.32 కిలోమీటర్లు నల్గొండ క్రాస్ రోడ్ నుంచి, అంతేకాకుండా సైదాబాద్ తో పాటు సంతోష్ నగర్, ఐఎస్ సదన్, ఓవైసీ జంక్షన్ వరకు 3.32 కిలోమీటర్ల మేర ఈ ఫ్లైఓవర్ 4 లైన్లుగా ఏర్పాటు చేశారు. మరొక ఏదైతే కర్మన్ ఘాట్ కు వెళ్లేటువంటి ప్రాంతం నుంచి కొంత ర్యాంప్ అనేది సిద్ధం కావాల్సి ఉంది. అది కూడా మరొక వారం 10 రోజుల్లోనే సిద్ధమవుతుంది. ప్రస్తుతం ఈ ఫ్లైఓవర్ పనులన్నీ కూడా పూర్తి కావడంతో నగరవాసులకు, ఇటు ఈ ప్రాంతంలో వచ్చేటువంటి వాహనదారులకు కూడా కొంత ఉపశమనం లభించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. 620 కోట్లతో భారీ అంచనాలతో ఈ ప్రాజెక్టును నిర్మాణం చేపట్టారు. నగరంలో దాదాపు 42 నుంచి 43 ఫ్లైఓవర్లను ఏర్పాటు చేసింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. ప్రస్తుతం ఈ ఫ్లైఓవర్ పనులు కూడా పూర్తి కావడంతో ఆగస్టు 15వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు అయితే చేస్తోంది. కెమెరామెన్ అరవింద్ తో కిరణ్, టీ న్యూస్, హైదరాబాద్.